జనతా పార్టీకి హింట్ ఇస్తున్నారు పబ్లిక్, అరే నాయన మీరు అందరు జాగ్రత్తగా కలిసి ఉండంటారా, మిమ్మల్ని మేము గెలిపిస్తామని. ఎప్పటికైనా వీళ్ళు అది చేయగలగాలి. సార్ ఒకటి ఫైనల్గా, అంటే తెలుగు రాష్ట్రం కాబట్టి నేను కంపేర్ చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో కనిపించిన ఆ టీం వర్క్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కనిపిస్తుంది అంటే అక్కడ తెలుగుదేశం నుంచి విడిపడిపోయి వాళ్ళు సొంతగా ఎదిగారు, ఇక్కడ తెలుగుదేశంతో కలిసి బ్రతుకుతున్నారు, అంతే సింపుల్ తేడా, ఇంకేం లేదు. అంటే ఇక్కడ కూటమిలో ఉన్నారు, అక్కడ సింగిల్ గా అంటే ఆయన కూటమిగా ఉన్నంతసేపు నీ బలం అనేది నీవు బలహీనపరుచుకుంటున్నావు, ఓకే. కూటమిగా ఉన్నప్పుడు నీ సొంతగా ఎదగాలి కదా. ఇంకోటి ఏమైపోయింది, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళలో 100కి 90 మంది తెలుగుదేశం సింపథైజర్సే బీజేపీ తరఫున గెలిచారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అంటే ప్లాన్ బి ప్లాన్ సి టైప్లో బి టీమ్గా గెలిచారు వీళ్ళు. లేకపోతే చూడండి, ఇప్పుడు నేను అక్కడ ఏదో వీరభద్రస్వామికి సంబంధించి ఊరేగింపు మీద దాడి జరిగింది, పారువేట ఉత్సవం మీద దాడి జరిగితే ఒక్కళ్ళు ఖండించలేదండి బీజేపీ వాళ్ళు. అంటే వీళ్ళకి అసలు హిందువులు పట్టట్లేదా, ఇది హిందుత్వ పార్టీనేనా అది? చివరికి ఆవిడ పురంధేశ్వరి గారు నిన్న మాట్లాడారు, నేను ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద చర్య తీసుకోవాలి. కానీ జోక్ ఏంటో తెలుసా, వీళ్ళ పుట్టుకు కారణమైనటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తుల్ని ఎఫ్ఐఆర్లో పెట్టారు, సంస్థలని హెచ్పి పెట్టారు, సంస్థల పేరు పెట్టారు. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, దాన్ని కూడా ఖండించలేకపోయారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడలేదు. రెండోది, వాళ్ళు ఎవరో స్వామీజీ ఆశ్రమాన్ని కొట్టేశారు, అటవీ భూమిలో ఉందని చెప్పి 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆశ్రమం, ఎవరు మీద పట్టలేదు, నోరు మీద పట్టలేదు. ఇంకెక్కడి నుంచి ఉంటుంది భారతీయ జనతా పార్టీ స్వయం ప్రతిపత్తి దగ్గర? అదే మరి ఏపీలో బీజేపీ